ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు క్రైస్తవులంగా విశ్వాసులంగా పిలువబడే మనము దేవుని దృష్టికి ఎలా ఉన్నాము? ఏ విధంగా ఆయనను సేవిస్తున్నాము? అసలు దేవుని దర్శించాలని, ఆయన వాక్యాన్ని చదివి ప్రార్థించాలని, నిత్యము ఆయన సన్నిధిలో చేరి ఆనందించాలనే ఆశ, కోరిక మన హృదయంలో ఉందా అనేది మనం గమనించుకోవాలి. ఈనాడు దేవుని బిడ్డలుగా జీవించేవారే లోకానుసారమైన ఆశలను కలిగి ఉంటున్నారండి. ఏం సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఏ విధంగా వారిని సంతోషపరచాలి, కుటుంబ పరిస్థితి ఏంటి, ఈ కొరతలు, ఈ సమస్యలు, ఈ శ్రమలు, వీటి నుండి ఎలా బయటపడాలి, ఎలా సంతోషంగా జీవించాలి నేను, నా కుటుంబం అని మన ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. హృదయం నిండా దుఃఖాన్ని నింపుకొని కేకలు వేసే వారిమిగా, కన్నీరు కార్చే వారిమిగా మనం బ్రతుకుతున్నాము. కానీ దేవునిని భక్తి శ్రద్ధలతో సేవించలేకపోతున్నాము. ఆ జీవము గల దేవుని కార్యములను అశ్రద్ధ చేస్తున్నాము. ఆయన యొద్దకు రాని వారిమిగా ఉంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు కోరహు కుమారులు దేవుని దర్శించాలని, ఆయన మందిరాన్ని చూడాలని, ఆయన యందు ఆనందించాలని వారి ప్రాణము ఎంతో ఆశపడిందట. జీవము గల దేవుని స్తుతించాలని వారి హృదయం, వారి శరీరము ఆనందముతో కేకలు వేశాయట. ప్రియ విశ్వాసి, వారు దేవునిని ఎంతో ప్రేమించారు. దేవునిని బట్టి దినదినము బలాభివృద్ధి పొందుకున్నారు. ప్రియులారా, ఈనాడు ఇలాంటి ఆశ, కోరిక మనలో ఉందా? దేవునిని కలవాలనుకుంటున్నామా? ఆయనతో కొంత సమయం గడపాలనుకుంటున్నామా? ఎప్పుడు చూసినా హృదయంలో ఏదో ఒక బాధ, ఎంతో కలవరము. విఐపీలుగా పిలువబడే మనుషులను కలవడానికి, వారితో గడపడానికి, వారిని చూడడానికి ఎంతో ఆశతో మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. ఎక్కడికెక్కడికో వెళ్తున్నామండి వారి కోసం. కానీ ఈ భక్తులైతే దేవుని మాత్రమే చూడాలని, ఆయనతోనే గడపాలని ఎంతో ఇష్టపడ్డారట. వారి శరీరము ఆనందంతో కేకలు వేసింది. నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని భక్తులంటున్నాడు. ప్రియ విశ్వాసి, ఇలాంటి అనుభవాన్ని నువ్వు నేను కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడాలని మనం సిద్ధపడే వారిమిగా ఉండాలండి. ఇలా ఉంటేనే కదా మనలో భక్తి ఉండేది. ఇవన్నీ ఉంటేనే కదా దేవునితో మనం సహవాసం కలిగి ఉండేది. ఇంతటి ఆశ, కోరిక ఉంటేనే కదా దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని దర్శించాలని, ఆయనను సేవించాలని, ఆ దేవాది దేవునికి ప్రార్థించాలని, ఆ దేవుని మందిరంలో గడపాలన్న ఆశ నీలో లేకపోతే అసలు నువ్వు విశ్వాసివి కానే కాదు. నువ్వు యథార్థవంతుడవు కావు. అసలు నువ్వు లోకాన్ని విడిచి దేవునికి దగ్గరగా జీవించాలని ప్రయత్నిస్తున్నావా? క్రయాన్ని చెల్లిస్తున్నావా? ఆయన కొరకు నిందలను, అవమానాలను భరిస్తున్నావా? ప్రతి దినము మనల్ని మనం నలగొట్టుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని కొరకు జీవించాలండి. మన దేవుడు జీవము గల దేవుడు, చూచుచున్న కన్నులు గలవాడు. మనం ఎలా పడితే అలా బ్రతికితే ఆయన చూస్తూ ఊరుకోడు. మనల్ని సరిచేస్తాడు. మనల్ని గాయపరచి కొన్ని శ్రమల గుండా నడిపించి తన మార్గంలోనికి తనను సేవించే బిడ్డలుగా మారుస్తాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, మనం శ్రమల గుండా వెళ్ళకముందే, శోధనలో ప్రవేశించక ముందే మనల్ని మనం సరిచేసుకుందాము. దేవునికి ఇష్టలంగా బ్రతుకుదాము. ఆయన హృదయానుసారులంగా జీవించుదామండి. ఎల్లప్పుడూ ఆయన తట్టు మన చేతులు చాపేవారిమిగా ఉందామా? వేకువనే దేవుని వెతుకుదామా? ఆయనకు ప్రార్థించుదామా? ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని జీవించుదామా? భక్తుడంటున్నాడు,
దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని అంటున్నాడు. ఈనాడు మనం కూడా దేవుని కొరకు ఆశ కలిగి ఉందాము. ప్రతి పరిస్థితిలో దేవుని మీదనే ఆధారపడదాము. ఆయన సహాయం కొరకు ఆశతో ఎదురు చూసే వారిమిగా ఉందాము. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యాపార స్థలంలో, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో, నువ్వు చదువుకునే కాలేజీలో, నీ యూనివర్సిటీలో, నీ బంధువుల మధ్య, నీ సహోద్యోగుల మధ్య, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారి మధ్య ఆ దేవునికి సాక్షిగా జీవించు. ఆయనను గనపరచు. తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ప్రియ విశ్వాసి, వాస్తవానికి ఆ దేవుడే మనల్ని మొదట ప్రేమించినాడు. మనమైతే పాపులమండి, దోషులము, నీచులైన వారిమి. అయినప్పటికీ ఆ దేవాది దేవుని ప్రేమ మనపై నిలుపుతూనే వచ్చాడు. మన పాపం కొరకు ఆయన పాపిగా మారినాడు. మన నిమిత్తమై ఆయనకున్న రక్తాన్నంతా కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరుచుకున్నాడు. యథార్థవంతులుగా చేసుకున్నాడు. నీతిమంతులుగా స్థిరపరిచినాడండి. కాబట్టి ఈనాడు యథార్థవంతులంగా, నీతివంతులంగా జీవించే మనము దేవునికిష్టమైనట్లు జీవించాలి. ఆయనకు సాక్షులంగా నిలబడాలి. ఆయన కొరకు మాత్రమే మనము పనిచేసే వారిమిగా ఉండాలి. ఏ విశ్వాసి లోకం వైపు చూడకుండా, లోకాన్ని ప్రేమించకుండా ఆయన మందిరావరణము చూస్తూ, ఆయననే దర్శిస్తూ, ఆ దేవాది దేవునినే ప్రేమిస్తూ భయం భక్తితో జీవించితే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప మేలులు, ఉపకారములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. దేవా, ఆనాడు నీ భక్తులైతే మీ మందిరావరణములను చూడాలని వారి ప్రాణము ఎంతో ఆశతో నిండుకొని ఉంది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుడువైన మిమ్మును దర్శించాలని వారి హృదయము, వారి శరీరము ఆనందముతో కేకలు వేసేదిగా ఉన్నది. అయ్యా, ఆనాడు నీ భక్తులైన వారి జీవితంలో మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. వారు మీ కొరకై జీవించినారు దేవా, మీ సేవలో వాడబడినారు తండ్రి. అయ్యా, ఈనాడు నన్ను, మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము కూడా అట్టి ఆశ కలిగి జీవించే వారిమిగా, అట్టి ఆనందంతో మీ కొరకు కేకలు వేసే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ యందు ఆనందిస్తూ, మిమ్మల్ని దర్శించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. జీవము గల దేవుడవైన మీ వైపు చూసే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో తండ్రి, నీ బిడ్డల ఎడల గొప్ప కార్యములు చేసే శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా. బిడ్డలు కూడా మిమ్మును దర్శించే విషయమై నమ్మకంగా ఉండుటకు సహాయం చెయ్యండి. మీ యందు ఆనందించే కృపను దయచేయండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రయత్నాలను, ప్రయాణాలను మీరు సఫలపరచమని, చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారిని మీరు రక్షించండి దేవా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు, మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసంతో, నమ్మకంతో మీ యొక్క సహాయం కొరకు కనిపెట్టుకునే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. ఎల్లప్పుడూ మీకు మొరుపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు, వారి బాధలు, కష్టాలు, శ్రమలు, సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి వీటన్నిటి నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను, రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. దయ చూపి
చూపించండి తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా అట్టి వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలను మీరు దీవించండి. ఇతర వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్న వారి వ్యాపారాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయండి. వ్యవసాయాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి నష్టాల పాలవ్వకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును క్రమక్రమంగా అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ విషయమే ప్రార్థిస్తున్నాం దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని సఫలపరచండి. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరు దూరపరచండి దేవా. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి. ఈనాడు విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన భార్యాభర్తలను, బిడ్డలను మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సుఖప్రసవం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలు ఈనాడు ఎంతో భయపడుతుండగా వారిలో ఉండే భయాన్ని తొలగించండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాలను, శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. పని వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల లేక, ఆత్మీయ బలం లేక నీరసించిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. శారీరక క్రియలను విడిచి ఆత్మానుసారంగా జీవించుటకు మీరే సహాయం చేయండి దేవా. అయ్యా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షంలో మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలని చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని, లోన్స్ ఈఎంఐలు చెల్లించాలని బిడ్డలు ఆర్థికంగా బాధపడుచుండగా అలాంటి వారి అక్కరలను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఆర్థికపరమైన సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనారోగ్య
సమస్యలను బట్టి బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలలో ఉండే రోగాలను వ్యాధులను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే బాధను తొలగించండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలు చదువుకుంటుండగా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. తల్లిని తండ్రిని గౌరవించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఈనాడు దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య, అక్కర కొరత ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రభా. బిడ్డలు మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, రకరకాల సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి, కీడులను బట్టి బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంగిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఆదరణ లేక, ఓదార్పు లేక కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.